విశాఖ జిల్లా పెద్దగంట్యాడలో మాజీ సైనికులను సన్మానించిన జిల్లా సైనిక అధికారి పి చంద్రశేఖర్, వింగ్ కమాండర్ కల్లల్ భాషా మరియు కల్లల్ నాయుడు. నేడు విశాఖ జిల్లా పెద్దగంట్యాడలో ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రాష్ట్రీయ సైనిక్ బోర్డ్ అమరావతి ఆంధ్రప్రదేశ్ వారి ఆదేశాల మేరకు 70 వసంతాలు పూర్తి చేసుకున్న సుమారు 135 మంది మాజీ సైనికులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ పి చంద్రశేఖర్, కల్నల్ భాషా మరియు కల్నల్ నాయుడు హాజరయ్యి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మాజీ సైనికులకి న్యాయ సలహాల కొరకు నల్సా వీర్ పరివార్ సహాయత యోజన 2025 నుండి న్యాయ సలహాలు మాజీ సైనికులకి ఇవ్వడం జరిగిందని తెలిపారు. వెటరన్స్ డే సందర్భంగా మాజీ సైనికులు ప్రస్తుతం ఉన్న బెనిఫిట్స్ వివరించి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పులి అప్పలరెడ్డి, దొమ్మేటి కనకరాజు, పట్నాల అప్పలరాజు, పోలయ్య, రామారావు, మహేష్, రౌతు గోవింద్, సమ్మింగ్ గోవిందరాజు, సోములు, ఆంజనేయరాజు, ఆనంద్ రెడ్డి, సంజీవ్, సూర్య మరియు అధిక సంఖ్యలో సుమారు 250 మంది మాజీ సైనికులు పాల్గొన్నారు. నమస్తే అండి. నేను జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ వింగ్ కమాండర్ పి చంద్రశేఖర్, రిటైర్డ్. ఈరోజు 4 ఫిబ్రవరి 2026ని డైరెక్టర్ సైనిక్ వెల్ఫేర్ ఆంధ్రప్రదేశ్ తరఫున మాకు ఆదేశం ఏంటొచ్చిందంటే 70 సంవత్సరాల పైన ఎక్స్ సర్వీస్మెన్ ఎంతమంది అయితే మన వైజాగ్, అనకాపల్లి జిల్లాలో ఉన్నారో వాళ్ళకి సన్మానం చేయాలని చెప్పేసి. అయితే మొన్న 31వ తారీఖుని అనకాపల్లిలో 30 ఏఎస్ఎం 70 సంవత్సరాల పైనకి మనం సన్మానం చేశాము. ఈరోజు 4 ఫిబ్రవరి రోజు 124 మంది 70 సంవత్సరాల వయసు పైన ఉన్న వాళ్ళందరికీ మేము సన్మానం చేస్తున్నాం. మేము డైరెక్టరేట్ తరఫు నుంచి మన వైజాగ్ కంప్లీట్ ఎక్స్ సర్వీస్మెన్ 17 అసోసియేషన్స్ అండ్ ఉన్న 70+ ఎక్స్ సర్వీస్మెన్ తరఫున చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఇది కాక ఇప్పుడు మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి చాలా వెల్ఫేర్ మెషర్స్ స్టార్ట్ అయ్యాయి. ఐఎస్బి ఇంటిగ్రేటెడ్ సైనిక్ బోర్డ్ అని చెప్పేసి మన ఆనందపురం ఫ్లవర్ మార్కెట్ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనూ బిల్డింగ్ ఇంకొక 2-3 సంవత్సరాల్లో స్థాపించబడింది. అందులో ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్లో సెల్లార్, ఫస్ట్ ఫ్లోర్లోనూ సైనిక్ బోర్డ్ ఆఫీస్, ఈసీహెచ్ఎస్, క్యాంటీన్ అన్నీ వస్తాయండి. ఈ ఫెసిలిటీస్ వల్ల మన వెల్ఫేర్ ఆఫ్ ఆల్ ఎక్స్ సర్వీస్మెన్ పెరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ మన జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస్లోనూ అప్రాక్సిమేట్లీ 16,000 ఈఎస్ఎం, 5,000 విడోస్, ఒక 300 జనరల్ పునరి గ్రాంట్స్, డిసెబిలిటీ పెన్షన్ వాళ్ళది. టెంపరీగా సైట్ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నదాన్ని మేము డెమాలిష్ చేసాం బికాజ్ ఆఫ్ ఓల్డ్ బిల్డింగ్. కలెక్టర్ గారితో మాట్లాడుతున్నాము, డైరెక్టర్ గారితో మాట్లాడుతున్నాము. డబ్బులు చూసుకొని వీలు బట్టి స్పెషల్ ఫండ్ నుంచి అక్కడ ఒక చిన్న వెల్ఫేర్ ఆఫీస్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఇది కాక వాట్ ఎవర్ ఎక్స్ట్రా వెల్ఫేర్ మెషర్స్ ఉన్నాయో అందరూ సైనిక్ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, మా ఆఫీస్ senior veterans felicitation ceremony of Vizag district and neighboring districts under the guidance of leadership of Jilla Sainik Welfare Officer Visakhapatnam, Wing Commander PC Shekhar Garu and his entire team. And primarily ఈ రోజు ఈ ఫెలిసిటేషన్ సబ్ని అబౌవ్ 70 years and above ఎవరు మన మాజీ సైనికులు ఉన్నారు ఫ్రమ్ ఆల్ ద ట్రై సర్వీసెస్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వాళ్ళందరికీ ఈ రోజు ఒక స్మాల్ ప్లే మొమెంటో అండ్ షాల్ కపి ఆల్ సర్వీసెస్ వాట్ దే హావ్ రెండర్డ్ టు ద our great nation. We kind of a gratitude on behalf of Government of India, especially Government of Andhra Pradesh. ఈ రోజు వాళ్ళకి యాజ్ అ థ్యాంక్స్ గివింగ్ కింద ఇది జరగడం జరిగింది అనమాట. ఇది ఎంటైర్ ఆర్గనైజేషన్ ఈ రోజు has been personally undertaken by the ex-servicemen welfare society పెద్దగంట్యాడ under the leadership of President Reddy Garu and his entire vibrant team. వాళ్ళు ముందుకొచ్చి వాలంటీర్ అయ్యి ఈ రోజు ఈ ఫంక్షన్ ఇలాగా ఆర్గనైజ్ చేశారన్నమాట. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ అండ్ థాంక్స్ టు ద మీడియా ఫర్ కమింగ్ అండ్ కవరింగ్ దిస్ అండ్ టేకింగ్ టు ద లార్జర్ పబ్లిక్ ఆఫ్ దిస్. గాడ్ బ్లెస్ యు ఆల్. జై హింద్. మన పెద్దగంట్యాడ ఎక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 70 వసంతాలు పూర్తి చేసుకున్న మాజీ సైనికులందరికీ సన్మాన కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన విశాఖపట్నం జిల్లా నలుమూలల నుంచి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ పనిచేసి విశ్రాంతి తీసుకున్న సైనికులందరికీ కూడా ఈరోజు ఈ విశేషమైన మహోత్తరమైన కార్యక్రమం జరిపాము. దీనికి
మా పెదగంటి ఎక్స్క్యూషన్ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా ఎంతో సహకరించి, అలాగే మన మాజీ సైనికులందరూ పెదగంటిలో ఉన్న మాజీ సైనికులందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని చాలా సదురులతో సహకరించారు. వారందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున మరి ప్రజలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. భారత్ మాతాకి జై. మరి నేడు ఇంత మంచి సదావకాశాన్ని మాకు కల్పించిన జిల్లా సైనిక అధికారి గారికి, అలాగే జిల్లా నలుమూల నుంచి 70 వసంతాలు పూర్తి చేసుకున్న మాజీ సైనికులందరికీ ఇటువంటి గొప్ప సన్మాన కార్యక్రమం మా అసోసియేషన్కు అవకాశం కల్పించిన ముందుగా జిల్లా సైనిక అధికారి గారికి, వారు కార్యాలయం వారందరికీ ముందుగా మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే మరి మా సైనికులకు రావాల్సిన అనేక సదుపాయాలు కూడా, మరి కొత్తగా వచ్చిన సదుపాయాలన్నీ కూడా తెలియపరిచారు మా జడ్ఎస్ఓ గారు. మరి ఇటువంటి సహాయ సహకార్యాలు మాకు ఎటువంటి ఆర్డర్ వేసినా కూడా మేము ఎటువంటి కార్యక్రమాన్నైనా విజయవంతంగా ముగిస్తామనేసి మా అసోసియేషన్ తరఫున మా జడ్ఎస్ఓ గారికి వినయపూర్వకంగా అభినందనలు తెలియకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన మాజీ సైనికులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.